వృషభ రాశి ఫలితాలు మరియు పరిహారాలు ఫిబ్రవరి 2026. వ్యక్తిత్వం మరియు జీవిత దశ. ఆచరణాత్మక ఆశయం కలిగిన మరియు ఫలిత ఆధారిత వ్యక్తిత్వం ఉంటుంది. పేరు, కీర్తి మరియు సామాజిక స్థితి కోసం బలమైన కోరిక ఉంటుంది. వీరు బాహ్య విజయం ఉన్నప్పటికీ అంతర్గతంగా దూరంగా ఉంటారు. జీవితం ప్రధానంగా కెరీర్ కర్మ ద్వారా రూపొందించబడింది. కుటుంబం మరియు సంపద. జ్ఞానం, వాక్చాతుర్యం మరియు సలహాదారు పాత్రల ద్వారా సంపద లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. క్రమంగా సంపద పోగుపడడం జరుగుతుంది. వాక్కు శక్తివంతమైనది, ప్రజలను ప్రభావితం చేయగలదు. ఏదో ఒక దశలో తల్లి నుండి భావోద్వేగ దూరం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మొగ్గు చూపే లేదా నిగ్రహించబడిన తల్లి ఉంటుంది. ఆస్తి విషయంలో జాప్యాలు లేదా నిర్లిప్తత ఎదురవుతాయి. తరచుగా నివాస మార్పులు జరిగే అవకాశం ఉంది. పిల్లలు. తెలివైన, చురుకైన పిల్లలు. సంతానోత్పత్తిలో ఆలస్యం సాధ్యం. పిల్లలు విద్య లేదా వృత్తి కోసం దూరంగా నివసించవచ్చు. పిల్లలపై కఠినమైన క్రమశిక్షణ విధించబడుతుంది. ఆధ్యాత్మిక లేదా సాంకేతిక విద్య సూచించబడుతోంది. విద్యార్థులు. ఈ రాశి వారికి ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ గవర్నమెంట్ రంగాలు అనుకూలిస్తాయి. నిర్మాణాత్మక అధ్యయనం ద్వారా విజయం పొందుతారు. ఆరోగ్యం. గొంతు, మెడ, గుండె ప్రాంతం, ఒత్తిడి సంబంధిత వ్యాధులు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, జీర్ణ వ్యవస్థ సున్నితత్వం, వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా మానసిక ఒత్తిడి వంటివి వచ్చే అవకాశం ఉంది. వివాహం మరియు జీవిత భాగస్వామి జీవితం. జీవిత భాగస్వామి కెరీర్ ఆధారితంగా లేదా ప్రజాభిమానంగా ఉండవచ్చు. సూర్యుడు, రాహువు ప్రభావం వల్ల అహంకార ఘర్షణలు సంభవించవచ్చు. వివాహం ఆలస్యం కావచ్చు లేదా అసాధారణంగా జరిగే అవకాశం ఉంది. అదృష్టం. కార్యాచరణ, ధైర్యం మరియు క్రమశిక్షణ ద్వారా అదృష్టం మెరుగుపడుతుంది. ప్రయత్నం తర్వాత మార్గదర్శకుల నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉండబోతుంది. గవర్నమెంట్, ఐటీ, ఎంఎన్సీస్, టెక్నాలజీ రంగాలు అనుకూలిస్తాయి. కెరీర్లో ఆకస్మిక పెరుగుదల, అధిక బాధ్యతాయుతమైన జాబ్స్ లభిస్తాయి. విదేశీ లేదా ఎంఎన్సీస్తో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారస్తులకి టెక్నాలజీ, కన్సల్టెన్సీ, ట్రేడింగ్, లగ్జరీ ప్రొడక్ట్స్ రంగాలు అనుకూలిస్తాయి. అనైతిక షార్ట్కట్ మార్గాలను నివారించండి. రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు. చాలా బలమైన రాజకీయ యోగం ఉండబోతోంది. ప్రజలపై అధిక ప్రభావాన్ని పొందుతారు. ప్రజల మద్దతును పొందుతారు. పరిహారాలు. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. రాహుకేతు పరిహార పూజలు చేయండి. ప్రతిరోజు గణేశుడిని పూజించండి. శనివారం నల్ల నువ్వులను దానం చేయండి. వృద్ధులు మరియు కార్మికులకు సహాయం చేయండి. శనివారం నువ్వుల నూనె ధూపం వెలిగించండి. అహంకార సంఘర్షణలను నివారించండి. విజయం ఉన్నప్పటికీ వినయాన్ని అలవర్చుకోండి. మా వీడియోస్ని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.